నాశనకరమైన ఒక గుంటలో పడిపోయాడు తను. అలాంటి సమయంలో కొందరైతే ఏమనుకుంటారు, నేను ఈ నాశనకరమైన గుంటలో పడిపోయాను, ఇంకా తిరిగి నేను దీని నుండి బయటికి రాలేను అనుకుంటారు. ఇంకేముంది, నా జీవితం అయిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇక ఈ స్థితి నుండి నేను, ఈ నాశనకరమైన ఈ పరిస్థితులలో నుండి నేను బయటికి రాలేను అని కృంగిపోయి నిరాశ చెందేవారు చాలామంది ఉంటారు. కానీ ఈ భక్తుడు అంటాడు, నేను ఆ నాశనకరమైన గుంటలో నుండి బయటికి రావడానికి నేను సహనంతో నేను ఆయన దగ్గర కనిపెట్టాను. హల్లెలూయా. ఎవరి దగ్గర కనిపెట్టాడంట? చదవండి, మొదటి వచ్చిన మరలా. యెహోవా కొరకు. ఎవరి కొరకు అంటే ఈ నాశనకరమైన గుంటలో నుండి ఎవరు పైకెత్తగలరు? ఆయన ఒక్కడే. హల్లెలూయా.